హాయ్ అందరికీ నమస్కారం. రాజకీయాలు ఏ రకంగా ఫ్లిప్ అవుతా ఉంటాయి, రాజకీయాల్లో ఏ రకంగా తమకు అనుకూలమైన అంశాన్ని ఏ రకంగా వాడుకుంటారో తెలియటానికి తాజాగా కేటీఆర్ గారు చేసిన ట్వీట్ అద్దం పడుతుందని చెప్పాలి. సహజంగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు కూడా ఒక మిత్రత్వంతో బీఆర్ఎస్ పార్టీ చూడలేదు. ఎప్పుడు శత్రువులనే చూస్తూ వచ్చింది. కానీ అదే సమయంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి విశేషమైన కృషి బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అంత చాలా వరకు సఖ్యత, స్నేహభావాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిందంటే మనందరికీ తెలిసిన విషయం అది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు అంటే దావోసు సదస్సులో పెట్టుబడులు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ హైదరాబాద్ ఎందుకు ఆకర్షించింది పెట్టుబడులను అని చెప్పడానికి ఆయన చేసిన ఒక ప్రయత్నంలో భాగంగా ఒక్క వర్డ్ని తీసుకొని కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటి, ఆయన ట్వీట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. కేటీఆర్ గారు ట్వీట్ చేసింది ఏంటంటే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఎన్సీబీఎన్ గారు హ్యాస్ క్యాండిడ్లీ acknowledged on several occasions that Telangana has become the state with the highest per capita income in India because of progressive government policies over the last one decade. అంటే గత 10 ఏళ్లలో ఇలాగా చాలాసార్లు చెప్పారు. 10 ఏళ్లలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రెసివ్ పాలసీస్ వల్ల హైదరాబాదు మరింత ముందుకెళ్ళింది, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా పెరిగింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో అదే సమయంలో థ్యాంక్ యూ సిబిఎన్ గారు, ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ ఎరాటిక్ ఎర్స్ట్వైల్ డిసైపుల్ హూ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్. మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి గారికి మీరు ఈ అంశాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరన్నా చెప్పండి అని చెప్పేసి ఈ ట్వీట్ అర్థం. మరి మీరేమో గత 10 ఏళ్లుగా ఈ రకంగా ప్రోగ్రెసివ్గా వెళుతున్నారు అనేది చంద్రబాబు గారు చెప్పినట్టుగా గత 5 ఏళ్ల పాటు 2019 నుంచి 24 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ మిత్రుడు, మీ యొక్క సహోదరుడు, మీ మిత్రుడు, మీకు కావలసిన వాడు ఏ రకంగా నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ని, ఏ రకంగా అస్థిరత వైపు నడిపించాడు, ఏ రకంగా అభివృద్ధి శూన్యత వైపు నడిపించాడు అన్న అంశాన్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదా కేటీఆర్ గారు అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఎందుకంటే మీరు అవ్యాజమైన ప్రేమను ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఎందుకు? సో అటువైపు రాజధానులు 3 రాజధానులు చేసి రాష్ట్రాన్ని అస్థిరత వైపు నడిపించిన వ్యక్తి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడూ పెట్టుబడులు పెట్టకుండా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఇక్కడ బాగుపడింది. సో మీరు బాగుపడ్డారు కాబట్టి మీ స్వార్థం కోసం అతన్ని మీరు వెనకేసుకొచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంకనాకిపోయింది. నిజంగా లిటరల్లీ ఇవాళ నిజంగా చెప్పాలంటే అమరావతికి పెట్టుబడులు రాకపోవటానికి, ఆంధ్రప్రదేశ్కి దావోస్కి వెళ్ళినా కానీ అనుకున్న స్థాయిలో పెట్టుబడులు రాకపోవటానికి ప్రధానమైన రీజను గత 5 ఏళ్ల ఆర్థిక అస్థిరత పరిపాలనని మనం చెప్పుకోవాలి. సో ఇవాళ ఎన్సీబీఎన్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తారో లేదో కానీ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు, నీ వల్లనే ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోయింది జగన్మోహన్ రెడ్డి, థ్యాంక్ యూ అని మీరు చెప్పాలి. కనీసం బహిరంగంగా చెప్పాలి. మీ ఇద్దరు లోపల చెప్పుకోవడం కాదు, బహిరంగంగా చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. సో గతంలో అంటే ఒక నాయకుడు చేసిన పరిపాలన తర్వాత ఒక నిజమైన స్థిరమైన ప్రోగ్రెసివ్ పాలసీస్ ఉంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి హైదరాబాద్ ఒక ఉదాహరణ. అది మీ యొక్క ఘనత మాత్రమే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజాల తర్వాత అక్కడి నుంచి ప్రతి సందర్భంలో కూడా అది రాజశేఖర రెడ్డి గారు కూడా అభివృద్ధిని దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ముందుకు తీసుకెళ్లడం, దాన్ని మీరు కూడా దశాబ్ద కాలం పాటు కొనసాగించడం, దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకు తీసుకెళ్ళటం చూస్తూ ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? 5 ఏళ్ల పాటు వేసిన పునాదులని పెకిలించి వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆంధ్రప్రదేశ్లో అమరావతికి వెళ్ళండి ఒకసారి. 5 ఏళ్ల క్రితం వేసిన ఆ పునాదులు, అంటే నేను చెప్తున్నది ఆర్థిక పునాదులే కాదు, నిజంగా అమరావతిలో బిల్డింగ్ల పునాదులు కూడా తుప్పు పట్టిపోయినాయి, ప్రజాధనం సర్వనాశనం అయిపోయింది. సో ఈ అన్ని అంశాలు కూడా మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పరు? నీ యొక్క విధానాల వల్లనే, నీ యొక్క శాడిజం వల్లనే ఈ రకంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు చెప్పరు కేటీఆర్ గారు? ఒక పౌరుడిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
మీకు మాత్రం అనుకూలమైన అంశాలను మీరు ట్వీట్లు చేసుకుంటారు. సో మీకు వ్యతిరేకమైన అంశాలను మాత్రం చెప్పరు. ఇవాళ కూడా 1,78,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కి పెట్టుబడులు వచ్చినాయి అంటే అది మీ యొక్క అంటే రేవంత్ రెడ్డి గారి ఘనత మాత్రమే కాదు, గత 10 ఏళ్లుగా మీరు అనుసరించిన ప్రోగ్రెసివ్ విధానాలే కాదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి విధానాలు కావచ్చు, అంతకుముందు అసలు దీనికి బీజాలు వేసిన చంద్రబాబు నాయుడు గారి విజన్ కావచ్చు దానికి కారణమని చెప్పాలి. అందరూ కలిసి హైదరాబాద్కి మంచిగా చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమరావతికి చెడు చేశాడు, ఆంధ్రప్రదేశ్కి చెడు చేశాడని ఈ సందర్భంగా మనం చెప్పాలి. దయచేసి కేటీఆర్ గారు మీ మిత్రుడు, మీ సహోదరుడు, మీరు అత్యంత ప్రేమించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని మీరు కష్టపడి 2019లో గెలిపించారు. 2018లో కూడా మీరు అధికారంలోకి వచ్చి ఉంటే బహుశా 2023లో బహుశా మీరు అధికారంలోకి వచ్చి ఉంటే మీరు విశేషమైన కృషి చేసేవారు ఆయన్ని గెలిపించడానికి. బహుశా దేవుడు మీకు అవకాశం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుంది కాబట్టి మీరిక్కడ తెలంగాణలో ఓడిపోవటం, అక్కడ కూటమి గెలవటం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఒక బహిరంగంగా ట్వీట్ చెయ్యండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్లనే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయింది, తద్వారా తెలంగాణలో ముఖ్యంగా మా దగ్గర బిజినెస్ పెరిగింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఒక ట్వీట్ చేయండి. మేమందరం కూడా మీ ఇద్దరి సహోదర బంధం చూసి ఆనందిస్తాం.